హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ మీరు పొందాలంటే దాని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ పొందాలంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టాక్స్. నా పేరు మహబూబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన కంటసియా ట్యుటోరియల్స్ అవుతున్నాయి, చాలా బాగా అవుతున్నాయి, రన్నింగ్లో ఉన్నాయి ఇప్పుడు కూడా. అయితే ఇప్పుడు నేను పార్ట్ 7 చూపిస్తున్నా కంటసియా ఎడిటింగ్. ఓకే ఫ్రెండ్స్, మీకు దాంట్లో ఫీచర్స్ ఏమున్నాయో చూపిస్తా. లెట్ స్టార్ట్ ఫ్రెండ్స్. కంటసియా మామూలుగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే ఈ పార్ట్ 7లో మీకు ఏం నేర్పిస్తానంటే వాయిస్ నారేషన్ అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, వాయిస్ నారేషన్ అంటే ఏమిటి అది మీకు చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మీతో ఆడియో రికార్డర్ లేకపోతే మీ సిస్టమ్స్లో మామూలుగా వీడిస్తాడు. మీరు కోర్టానాలో పోయి మీరు సెర్చ్ చేస్తే ఆడియో వాయిస్ రికార్డర్ అని ఇక్కడ చూడండి. వాయిస్ రికార్డర్ అంటే మీకు మామూలుగా ఉంటుంది వాయిస్ రికార్డర్. మనకి ఇది కాకుండా మనకి స్పెషల్ ఫీచర్స్తో మనకి వాయిస్ నరేషన్ కావాలంటే ఇక్కడ చూస్తే మీరు కంటసియాలో వాయిస్ రికార్డర్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఏమైనా రాయొచ్చు మీరు రాయాలనుకుంటే. ఓకే, అంటే మామూలుగా స్క్రిప్ట్ టెక్స్ట్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ చూడొచ్చు. పేర్ ఆఫ్ టైప్ స్క్రిప్ట్ టెక్స్ట్ హియర్ అంటే పేరు ఏమైనా రాయాలా, మీకు ఇష్టమైనది రాసేయండి. ఇక్కడ వచ్చేసి స్టార్ట్ వాయిస్ రికార్డింగ్ అని ప్రెస్ చేయండి చాలు. ఇక్కడ వచ్చేసి మీకు మీ వాయిస్ అనేది బాగా వితౌట్ నాయిస్తో రావాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ మీకు కావాలంటే ఇక్కడ దీని మీద ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది. మీకు వాయిస్ నరేషన్ అనేది మీకు నాయిస్ లేకుండా వస్తుంది. ఓకే, మీరు మామూలుగా బాగా యూస్ చేసుకోవచ్చు రికార్డింగ్ అనేది. ఓకే, ఈ ఆప్షన్ ఇక్కడ చూసే మీరు ఇక్కడ మీరు ఏమైనా రాసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ వాయిస్ రికార్డింగ్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మీకు వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయ్యి మీకు సేవ్ ఎక్కడ చేయాలని అడుగుతుంది. మీరు డాక్యుమెంట్స్లో ఎక్కడైనా చేసుకోవచ్చు. ఓకే, అది వచ్చేసి మీకు సేవ్ అయినప్పుడు మనం వాయిస్ రికార్డ్ సేవ్ చేశాక ఇక్కడ మామూలుగా మనకి వీడియో రికార్డ్ చేస్తే ఎలా వస్తుంది ఎడిటింగ్లో అలా వచ్చేస్తుంది. ఇక్కడ ఆడియో అనేది మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆడియో ఎఫెక్ట్స్ మీరు ఎడిట్ అయింటుంది కదా, అది నాయిస్ రాకూడదు, నాయిస్ రిమూవల్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ ఉంది కదా, ఈ ప్లగ్ఇన్, దీన్ని తీసుకొచ్చి ఆ ఆడియో మీద వేసేస్తే చాలు. మీకు అనేది వాయిస్ అనేది ఆడియో అనేది బాగా నాయిస్ లేకుండా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పార్ట్ 7. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. నా వీడియోస్ మరిన్ని చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అంతేకాకుండా ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నాకు ఫాలో కావచ్చు. మీరు కామెంట్స్ పెట్టండి చాలు, నేను వీడియో చేసేస్తాను మీకోసం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.